విశాఖలోని అక్కిరెడ్డిపాలెంలో యాసిడ్ దాడి కలకలం రేపింది. అక్కిరెడ్డిపాలెంలో నివాసముంటున్న వెంకట ప్రసాద్ ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్నారు. రోజులాగే భోజనం అనంతరం ఆయన ఇంటి బయట ఉన్న అరుగుపై కూర్చొని మొబైల్ చూస్తున్నాడు. అయితే అదే సమయంలో ఫేస్ కు మాస్క్ ధరించి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఎల్ఐసి ఏజెంట్ వెంకట ప్రసాద్ పై యాసిడ్ దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో వెంకట ప్రసాద్ కు భుజానికి ఛాతీపై స్వల్పంగా గాయాలయ్యాయి. దాడి అనంతరం వెంకట ప్రసాద్ కు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అటు ఘటనపై గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి నిన్న మన తంత్రిపేట పండగకి వెళ్ళి వచ్చి 9:20 భోజనాలు చేసి బయట వరండాలో కూర్చున్నాను. రోడ్డు పక్కన ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నా మీద యాసిడ్ దాడి చేశారు. మొత్తం ఒళ్ళంతా ముఖం ఇదంతా కాలిపోయింది. అలాగే దీనికి కారణం ఏంటంటే సెమ్మిడి రమణమ్మ గురుమూర్తి కొడుకు సెమ్మిడి హేమంత్, నానిపల్లి వాళ్ళ ఫ్రెండ్ నానిపల్లి జానేశ్వరరావు నాయుడు అంటారు. వాళ్ళు చేశారని నేను నమ్ముతున్నాను.